నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బెదిరింపులు లేవు, బలవంతంగా తరలించే ఆలోచన కూడా చేయట్లేదు. సర్ది చెప్పి సమ్మతం తీసుకుని మూసీ ప్రక్షాళన ఎందుకు అవసరమో వివరిస్తుంది తెలంగాణ సర్కార్. ఆపరేషన్ మూసీ కోసం కీలక అడుగు ముందుకు వేసింది. 55 కిలోమీటర్లు 25 టీంలతో 3 జిల్లాల పరిధిలో మూసీ ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించేందుకు సర్వే జరుగుతోంది. ఆపరేషన్ మూసీ కోసం భాగ్యనగరంలో ఫీల్డ్ వర్క్ చేస్తోంది ప్రభుత్వం. ఆక్రమణలు తొలగించే కంటే ముందే జనాలను వేరే చోటకు తరలించి నిర్మాణాలపై బుల్డోజర్ దించాలని డిసైడ్ అయింది సర్కార్. ఆపరేషన్ మూసీ సక్సెస్ అవుతుందా? మూసీ క్లీన్ అండ్ గ్రీన్ కాబోతోందా? ఆపరేషన్ మూసీ కోసం 3 జిల్లాల్లో సర్వే. రంగంలోకి 25 టీంలు. పునరావాసంపై ఫోకస్. 15,000కు పైగానే ఆక్రమణలు ఉన్నట్లు అంచనా. ఎప్పటి నుంచో ఉన్న చర్చ. ఎన్నో ప్రభుత్వాల ఎజెండా. మాస్టర్ ప్లాన్ రెడీ చేసినా, ప్రణాళిక రూపొందించినా ముందడుగు పడలేదు. కానీ ఈసారి ఏకంగా సర్వే స్టార్ట్ అయింది. నిర్వాసితులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. ఆపరేషన్ మూసీ కోసం సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగు వేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణల తొలగింపు కోసం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తోంది. బలవంతంగా తరలించి కూల్చివేతలను చేపట్టే కంటే ఆక్రమణదారులను ఒప్పించి వారి సమ్మతితోనే అక్కడి నుంచి తరలించాకే నిర్మాణాలపై బుల్డోజర్ దించాలని నిర్ణయించింది. మూసీ ముంపు ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వారి దగ్గరకు వెళ్లి అక్కడికక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు. ఇళ్లను ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు ఆదేశాలిచ్చే కంటే ముందే మరో చోట ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అలాట్ చేయనున్నారు. అధికారులే వాహనాల్లో ఇప్పుడున్న ఇంటి నుంచి వారికి కేటాయించిన ఇళ్లకు సామాను తరలించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 3 జిల్లాల్లో 55 కిలోమీటర్ల పరిధిలో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్ జిల్లాలో 5 టీంలు ఫీల్డ్లో తిరుగుతున్నాయి. ఇప్పటికే 13,000 ఆక్రమణలను గుర్తించినట్టు తెలుస్తోంది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు ఉన్నారు. దాదాపు 55 కిలోమీటర్ల పొడవున్న మూసీ పరివాహక ప్రాంతంలో చిన్న పెద్ద కలిపి 15,000 ఆక్రమణలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఎవరూ కన్నీరు పెట్టుకోకుండా, ఆందోళనలు చేపట్టకుండా వీటి తొలగింపు ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే దాదాపు 15,000 కుటుంబాలకు 2 పడక గదుల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 రోజుల వ్యవధిలో తొలగింపు ప్రక్రియ మొదలు కాబోతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఆక్రమణదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకునేందుకు ఒప్పుకున్నారని అంటున్నారు ఆఫీసర్లు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను దశల వారీగా చేపట్టనున్నారు. మొదటి దశలో నది లోపల ఉన్న 1,600 ఆక్రమణలు తొలగించే బాధ్యతను హైడ్రాకు అప్పగించబోతున్నారు. రెండో దశలో ప్రైవేట్ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారివి తొలగిస్తారు. వారికి నష్టపరిహారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాజేంద్రనగర్, గండిపేట, హిమాయత్ నగర్ మండలాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, పోలీసులు, సర్వే అధికారులు పర్యటించారు. రాజేంద్రనగర్లో 300, హిమాయత్ నగర్లో 75, గండిపేటలో 32 నిర్మాణాలను పరిశీలించారు. వర్షాలొస్తే ప్రస్తుతం ఇళ్లలో ఉంటున్న వారికి ఇబ్బందులు ఉంటాయని, అందుకే 2 పడక గదుల ఇళ్లు ఇస్తున్నామని అధికారులు వారికి నచ్చజెప్పారు. ఇళ్ల నంబర్లు, విద్యుత్ బిల్లు, జలమండలి కనెక్షన్ల వివరాలతో పాటు ఇంటి యజమాని వయస్సు, ఆధార్ నెంబర్లను క్యూఫిల్ యాప్లో నమోదు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే జరుగుతున్న ఏరియాల్లో హై టెన్షన్ నెలకొంది. ఇళ్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేసి వెళుతున్నారు. 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లను వదిలేసి ఎక్కడో కొత్త ప్రాంతానికి వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో పాటు కొన్ని చోట్ల గొడవకు దిగారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నవారు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు, ఉపాధి పొందుతుంటారు. వీరిని ఎక్కడో దూరంగా ఉండే కొత్త ప్రాంతానికి తరలిస్తే మళ్లీ అక్కడ వ్యాపారం చేసుకోవడం, ఉపాధి వెతుక్కోవడం కష్టమంటున్నారు నిర్వాసితులు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని అంటున్నారు. దీంతో కొన్ని చోట్ల అధికారులు వెనుదిరిగారు. పునరావాసం కల్పించడమంటే ఇల్లు ఇస్తే సరిపోదని వారి ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు పలు పార్టీల నేతలు. అయితే మూసీ నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పునరావాసం కల్పించి ఇళ్లు ఖాళీ చేయించే ఆలోచనలోనే ఉంది. ఒకప్పుడు మంచినీటి నది అది. ఆ నది ఆధారంగానే భాగ్యనగరం ఏర్పడింది. సిటీ మీదుగా ప్రవహిస్తూ నగరానికి ప్రకృతి ఇచ్చిన వరంగా ఉన్న నది కాస్త రాను రాను కాలకూట విషంగా మారింది. మురికిమయమైన మూసీని తిరిగి మంచినీటి నదిగా మార్చేందుకు ఎన్నో ప్రణాళికలు జరిగాయి. కానీ ఒక్కటి ముందడుగు పడలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ మూసీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కలుషితమైన మూసీని ప్రక్షాళన చేయడం ఈజీనా? 5 ఏళ్లలో 1,50,000 కోట్ల నిధులు కేటాయించడం పాజిబులా? ముక్కుపొటలు అదిరే కంపు వాసన పోయేదెలా? రాబోయే 5 ఏళ్లలో మూసీ ప్రక్షాళన సాధ్యమేనా? సర్కార్ ఆపరేషన్ సక్సెస్ అయి మూసీకి గత వైభవం వస్తుందా? ఆక్రమణలను తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ చేయడం ఈజీనా? మూసీ నది భాగ్యనగరానికి ఓ మణిహారం. ఒకప్పటి ఈ మంచినీటి నదికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ సిటీకి 400 ఏళ్లకు పైగా హిస్టరీ ఉంది. మూసీ నది ఆధారంగానే హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు నిజాం నవాబులు. భాగ్యనగర తాగునీటి అవసరాల కోసం హుస్సేన్ సాగర్ ను కట్టారు. అప్పటి నుంచి హైదరాబాద్ కు చార్మినార్తో పాటు మూసీ నది, హుస్సేన్ సాగర్, పాత బస్తీ ప్రధాన గుర్తులుగా ఉండిపోయాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలకు ఉపయోగపడ్డ మూసీ నది, హుస్సేన్ సాగర్లు రాను రాను మురికి కూపాలుగా మారిపోయాయి. నీరు తాగడం సంగతి పక్కన పెడితే కనీసం అక్కడ నిలబడే పరిస్థితి లేదు. రోజు రోజుకు నగర జనాభా పెరిగిపోవడం, సరైన మురుగునీటి వ్యవస్థ లేక హుస్సేన్ సాగర్తో పాటు మూసీ నది కలుషితమయ్యాయి. ముక్కు పుటాలు అదిరే కంపు వాసనకు కేర్ ఆఫ్ గా మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్, మూసీ ప్రక్షాళనపై ఎన్నో హామీలివ్వడంతో పాటు కొన్ని ప్రయత్నాలు కూడా చేశాయి. కానీ అవేవీ ఫలించలేదు. అందుకు మెయిన్ రీజన్ నిధుల కొరతే. ప్రణాళిక లేకపోవడం కూడా ఇంకో కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్, మూసీ నదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం ఏకంగా మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. మూసీ నది పొడవున భారీ ఎక్స్ప్రెస్ వే కడతామని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు నిర్మించాలనుకున్న ఎక్స్ప్రెస్ వే కోసం 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదు. మూసీ నది సుందరీకరణ పనులు ప్రారంభించే టైంలోనే తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ తరువాత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తెలంగాణలో పాలనా పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళనపై స్పీడ్ గా డెసిషన్స్ తీసుకుంటోంది. 1,50,000 కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని, ప్రపంచ పర్యాటకులు మూసీని సందర్శించేలా మార్చేస్తామని చెబుతోంది. అయితే మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ ప్రకటించిన దాని ప్రకారం సంవత్సరానికి 30,000 కోట్లు కేవలం మూసీ నది అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి. ఇది అయ్యే పని కాదని మూసీకే 1,50,000 కోట్లు కేటాయిస్తే ప్రభుత్వాన్ని నడపలేరంటోంది బీఆర్ఎస్. అయితే మూసీ ప్రక్షాళనతో పాటు సుందరీకరణకు కేవలం డబ్బు మాత్రమే ప్రధానం కాదు. కొన్ని దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలన్నింటినో సరిచేయాల్సి ఉంటుంది. సిటీలో మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 60 కిలోమీటర్ల వరకు
ఆక్రమణలకు గురైంది. అలాంటి ఆక్రమణలను తొలగించడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగర శివారుల్లో ఉన్న పారిశ్రామిక వాడల నుంచి ఇండస్ట్రియల్ వ్యర్థాలు మూసీలో కలవకుండా ఆపాలి. అందుకోసం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మూసీలో ఉన్న పొదలు తొలగించి మురుగునీరు నిల్వకుండా పారించే అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నగరంలో డ్రైనేజీ, చెత్త, ఇతర వ్యర్థాలు మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలి. మూసీలో ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు కట్టి మురుగునీటి శుద్ధి కోసం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అప్పుడే మూసీ సుందరీకరణ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చేయాలంటే దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంత భారీ మొత్తం ఖర్చు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మూసీ ప్రక్షాళనకు పట్టుదలతో ఉన్నా కనీసం 15 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్.